శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 23వ శ్లోకంలో ఉన్నాం. కస్యాస్తి నాశో మనసో హి మోక్షః క్వ సర్వథా నాస్తి భయం విముక్తౌ శల్యం పరం కిం నిజమూర్ఖతైవ కేకేహ్యుపాస్య గురుదేవవృద్ధాః. కస్యాస్తి నాశో మోక్షః, ఏది నాశనమైతే మోక్షం వస్తుంది. మనసో హి, మనసు నాశనమైతేనే మోక్షం. మనసు నాశనం కాకుండా మోక్షం లేదు, అంతే. మనమేంటంటే మనం బాగా ప్రపంచంలోకి బాగా దూసుకొని పోయినాం. ప్రపంచంలోకి బాగా దూసుకొని పోయినాం. దాన్ని ఇంకొక రకంగా చెప్తా చూడు. ప్రపంచంలోకి దూసుకుని పోయినామా, ఇంద్రియాల విషయాలలో బాగా ఉన్నామా? విషయం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. విషయం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రపంచంలో దూసుకుని పోయినాము. ఒకటి, ప్రపంచంలోకి పోయినామంటే ఎట్లా పోయినావు? దేనికోసం పోయినావు? ఏమంటే రూపాలు చూసేదానికి పోయినావు. రూపాలు చూసేదానికంటే ఏమి? కళ్ళ కోసం పోయినావు. కండ్లు కోసం పోయినావా లేదా రూపాల కోసం పోయినావా? మీరేమన్నారు అమ్మగారు? అంటే కన్నులు రూపాలను చూస్తున్నాయి. రూపాలు ఉండి కన్నులు చూస్తున్నాయనేటువంటిది చిన్నప్పుడు మాట. నేను వేదాంతం మాట్లాడుతున్నాను కాబట్టి చిన్నప్పుడు మాట అంటే నేను చిన్నప్పుడు అట్లా చూసినాను, అట్లా కాదు. వేదాంతానికి రాకముందు, అంతకుముందు ఎప్పుడో ఈ రూపాలు ఉన్నాయి. సృష్టి దృష్టివాదం చెప్పినాం, గుర్తుందా? సృష్టి ఉంది, ఆ సృష్టిలో నేను ఉండి చూసినానండి. ఇప్పుడు మళ్ళా నేను దాన్ని చెప్పాలంటే ఎట్లా? నేను వేదాంతం మాట్లాడాలంటే, నేను ముందుకు పోవాలంటే మీరు నేను చెప్పేదాన్ని పాయింట్ క్యాచ్ చేస్తే నేను వెంటనే స్టెప్పింగ్ ముందుకు వెళ్ళిపోతాను. అంటే ఏంటి?
ఎప్పుడో ఏ కాలములోనో ఏ జన్మలోనో రూపాలు ఉన్నాయి, ఆ రూపాలను నేను చూసేదానికి వెళ్ళినాను అని ఇంతకుముందు ఎప్పుడో జన్మల్లో. ఇప్పుడు అది కాదు. కళ్ళున్నాయి, కళ్ళ నుంచి రూపములు విసిరివేయబడ్డాయి బయట. కన్నుల నుంచి రూపం విసిరివేయబడింది. కన్నుల నుంచి రూపం విసిరివేయబడి ఆ రూపములను నేను వేరుగా ఉన్నాను, ఆ రూపములు వేరుగా ఉన్నాయని మనస్సు చేత కల్పించి ఈ మనస్సు ఆ రూపాలను చూసేదానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని నేను వివరించాలంటే ఇప్పుడు కాదు. అంటే కన్నుల నుంచి రూపాలు ఎట్లా బయటపడినాయి దాన్ని మీరు ప్రశ్నలుగా అడగగలిగితే అప్పుడు దానికి సమాధానం ఏమన్నా వస్తుంది. మీకు ఏకాగ్రత అని చెప్పినాను. ఏకాగ్రత అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకొని దాని గురించి ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్లు వస్తాయి. ఒకటి వస్తాయి డౌట్స్ వస్తే అప్పుడేం చేస్తారు తెలిసిన, స్వామీజీ మీరు ఇలా అంటున్నారు కదా, మాకేం అర్థం కావట్లేదే, మీరు చెప్తా ఉండేది మాకు ఏం అర్థం కావట్లేదు, దీన్ని ఎట్లా స్వామీజీ అని మీరు ప్రశ్న వేస్తే దానికి నేను సమాధానం మీకు మళ్ళీ అర్థం పెట్టలేదు. దానికి ఒక క్లాస్ వస్తుంది సపరేట్గా. లేదంటే ఏమవుతుంది, నేనేం చెప్తూ పోతూ ఉంటా, మీకు వినేదానికి బాగుంటుంది. ఒక్కోసారి బాగుంటుంది, ఇంకోసారి ఏంటంటే ఏందో ఆయన చెప్తా ఉండేది ఏదో కరెక్ట్ అని అనిపిస్తుందే కానీ విందాం, ఏదన్నా ఒక రోజు పనికొస్తుందిలే అన్నట్లుగా ఉంటుంది. మనకు ఆయుష్కాలము ఎంత ఉందో ఎవడికేం తెలుసు, ఎప్పటి వరకు ఉంటామో ఎవడికేం తెలుసు. నిశ్వాస ఇవ శైలేంద్రం, నిశ్వాస ఇవ శైలేంద్రం తస్య మృతం విదుహు. ఉపనిషత్తు ఏమంటుందనంటే నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. నిశ్వాస అంటే గాలిని వదిలిపెట్టుట. ఏమంటే గాలిని వదిలిపెట్టినాం. గాలిని వదిలిపెట్టినారా మీరు చూడండి, గాలిని మీరు వదిలిపెట్టినారా, అదే వచ్చిందా? అదే వచ్చిందిగా. అదే మరణం అంటే. మరణం అంటే ఏమి? అదే అంతే కదా. ఏ రోజు ఏ క్షణము నిశ్వాస అయినటువంటిది మళ్ళీ ఉచ్ఛ్వాస కాలేదో అప్పుడే మరణం. ఎప్పుడవుతుంది? అందుకని ఏం చేయాలా? నిశ్వాస అయిందా అంటే ఏమి? ఇప్పుడు పోయింది. మళ్ళా వస్తే ఏమో ఈశ్వరానుగ్రహంతో వచ్చినాం అంతే. ఈ లోపల ఏం చేయాలా? దేన్ని తెలుసుకోవాలా? ఈ లోపల తెలుసుకోవాలా. చూడండి, ఎప్పుడు తెలుసుకోవాలా? ఉందిలే, నాకు టైం ఉందిలే, ఇంకా పోదాం. ఆడ 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాలను వాడెవడో ఆక్యుపై చేసుకున్నాడు కాబట్టి వాడిని పోయి చూసి ఏందో చేసి దాని నుంచి ఒక 10 కోట్లు వస్తుంది, తర్వాత చేసుకున్నా. ఇది ఉందా? అదా ఇదా? ఈ శరీరం వచ్చిన దానికి చేయాల్సిన పని అర్థమవుతుందా? ఏది చేయాలి? అది చేయాలన్నా ఇది చేయాలన్నా? అదే నిర్ణయం రావల్ల మనస్సుకి. అంటే ఇప్పుడు అదే కదా మనోనాశం కదా చెప్తాను. మనోనాశం అంటే ఏమి? ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమి ఎక్కడుంది?
నా మనస్సులో కాదు, మనస్సే. అందుకే చెప్పినాం కదా, రూపములు కంటి ద్వారా విసిరివేయబడిన ఏం చెప్పాను కదా. ఈ ప్రపంచంలో కనిపించే రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కంటిలో నుంచి వచ్చినాయి. అంటే నా మనస్సులో ఉన్నటువంటివి కంటి ద్వారా విసిరివేయబడినాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిల్మ్ ప్రొజెక్టర్లో నుంచి పెట్టినారు, వస్తూ ఉంది, సినిమా ఆడుతూ ఉంది. ఎవరున్నారు? ఏఎన్ఆర్ ఉన్నాడా, ఎన్టీఆర్ ఉన్నాడా, వాణేశ్వరి ఉందా, జయప్రద ఉందా, జయసుధ ఉందా, లేకపోతే కొత్త ఎన్టీఆర్ ఉన్నాడా, లేదా ప్రభాస్ ఉన్నాడా, లేకపోతే ఇంకెవడన్నా ఉన్నాడా? ఎవడున్నాడా ఎవడన్నా ఉన్నాడా చెప్పండి. కానీ నీకు అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపించింది? ఆడేముండా చెప్పండి, కరెక్ట్గా ఏముండా చెప్పండి. ఆడ స్క్రీన్ ఉంది, ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు కదా, టీవీలో ఏమున్నాయి? టీవీలో కూడా స్క్రీన్ ఉంది. స్క్రీన్లో మరి అక్కడ స్క్రీన్లో ఏముంది? యాక్చువల్గా ఏముంది? లైట్ ఉంది. లైట్లో మరి ఇప్పుడు ఆమె పచ్చ చీర కట్టుకొని వచ్చి ఉంటుంది. అదేందో చీర, చిలక పచ్చ చీర కట్టుకొని ఏదో ఉంది, పాట ఒకటి ఉంది. మల్లెపూలు పెట్టుకున్నది కదా. ఇప్పుడు ఆడేముంటుందంటే, ఆమె తెల్ల చీర కట్టుకుంటుంది, మల్లెపూలు పెట్టుకొని ఉంటుంది. కనిపిస్తుంది లేదా మనకి? ఇప్పుడు మల్లెపూలు లాగా తెల్లగా కనిపిస్తుంది లేదా? ఆడ తెల్ల తర్వాత చీర కూడా కనిపిస్తుంది లేదా? చీర కట్టుకున్నది, చీర ఉన్నది అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆడ చీర ఉందా, మల్లెపూలు ఉన్నాయా? ఉండు, మనసు ఉంది, ఓకే. ఇప్పుడు ఆడేముంది? యాక్చువల్గా ఏముంది? స్క్రీన్ ఉంటే నీకు స్క్రీన్ కనిపించట్లేదు కదా, నీకు తెల్ల చీర కనిపిస్తుంది, మల్లెపూలు కనిపిస్తున్నాయి కదా, రూపం కనిపిస్తుంది కదా. రూపం ఎట్లుంది? రూపం ఉందా? ఆడేముంది? ఆడ ఫిక్సిల్స్ అనేవి ఉంటాయి. ఫిక్సిల్స్ అంటే ఏం తెలుసా? డాట్ 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 డాట్. ఆడ తెల్ల డాట్, మళ్ళీ కింద వచ్చేటప్పటికి ఎర్ర డాట్. ఇప్పుడు నేను ఇది కట్టుకున్నాను కదా, పైన ఉంది కదా, ఇదంతా ఎర్ర డాట్, కాషాయం డాట్. ఇప్పుడు మనం రికార్డు కూడా చేస్తున్నాం. ఈ ఎర్ర డాట్ ఫిక్సిల్, అది రికార్డ్ అవుతుందిగా, ఎర్ర డాట్ కనిపిస్తుంది. ఈ అద్దాల్లాగా ఇక్కడ ఒక ఫ్రేమ్, దీనికి ఇదొక ఫ్రేమ్ లాగా డాట్ డాట్ డాట్, ఆ డాట్ 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 వస్తుంది. కానీ నువ్వేమంటున్నావు? అది అద్దం అని అంటున్నావు, ఇది వస్త్రం అని అంటున్నావు, ఇది మల్లెపూలు అని అంటున్నావు. ఆడ ఉండేది ఏమిటి? డాట్స్ ఉన్నాయి. వాటిని ఫిక్సిల్స్ అని అంటారు. కెమెరాతో ఫోటో తీస్తే దాన్ని ఇక్కడ ఫోటో తీస్తే ఆయన ఏం చేస్తాడంటే, స్వామీజీ ఈ ఫోటో నేను ఇప్పుడు ఈరోజు ఇవ్వలేను అందని అన్నాడు. ఏమయ్యా, ఫోటో ఉంది, తీశారు కదా, కెమెరాతో తీశారు కదా, మీరు ఇంకేమి దాంట్లో తీసిచ్చేదే కదా, దీంట్లో వాష్ చేసి ఇచ్చేదే కదా అని అంటే, మీకు మేము అట్లా వెళ్ళాము స్వామీజీ, మీరు కొంచెం 2 రోజులు ఓపిక పడితే 3వ రోజు నేనే మీకు ఫోన్ చేసి ఇస్తానన్నాడు. సరే, ఏందో ఇప్పుడు నాకు దాంతో ఏం పెద్ద పని కూడా ఏం లేదు అని చెప్పేసి సరేలేను అన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బెంగళూరుకి పంపించారు. వాళ్ళు తీసిన కెమెరా ఏదైతే ఉన్నదో, ఆ కెమెరాతో తీసినటువంటి దాన్ని ఒరిజినల్ ప్రింట్ రావాలనంటే దానికి సరిపోయేటువంటి మిషన్ ఏదో సపరేట్గా ఉంటుందట. అంటే అదే ఫిక్సిల్స్ అలాగే ఫిక్స్ అయ్యి వచ్చేదానికి, అది వస్తే నీట్గా ఉంటుంది క్లారిటీ.
క్లారిటీ ఎట్లుంటుంది? నీట్గా ఉంటుంది, ఏమనే మాత్రం ఇది తెలియకుండా. ఏమండి? ఇప్పుడు ఆడ నీ ఫోటో ఉందా? లేదు. కెమెరాతో తీసిన దాంట్లో ఎట్లుంటుంది? నువ్వే తెలుస్తా ఉంటుంది. దేంతో? ఈ కెమెరాతో. అదే ఫోన్ కెమెరాతో తీస్తే అట్లా వస్తుందా? అంత క్లారిటీగా రాదు. ఎందుకు? ఫిక్సిల్స్ లేదు, అంత ఫిక్సిల్స్ లేదు. అర్థమవుతుంది ఏమన్నా? ఏమర్థమవుతుంది? నాకైతే తెలిసి అంటే ఎందుకు ఫిక్సిల్స్ అంటే అది కదా, నేను ఆటికి కదా పోతాండి. అదేం చేస్తుంది తెలుసా? చిన్న చిన్న డాట్ కూడా, డాట్ ఇప్పుడు ఈడుందే ఇదంతా ఇక్కడ ఉండేది ధాతువులు ఉన్నాయి. ఇక్కడ ధాతువులు అంటే ఏమి? మన చర్మం ఉందే, ఈ చర్మం అంతా మనకు చర్మం లాగా అనుకుంటున్నాం. కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే దీంట్లో ఏం చేస్తారు? పరీక్ష చేసేదానికి ఈడ ఇట్లా కొద్దిగా గోకి తీసుకుంటారు, తెలుసా మీకు? చర్మానికి ఏమైనా జబ్బులు వస్తే చర్మం డాక్టర్ దగ్గరికి పోతే లెప్రసీ అంటే ఏమి? కుష్ఠవ్యాధి వచ్చిందని అనుకోండి, ఎక్కడ టెస్ట్ చేస్తారు తెలుసా? ఈ చెవు ఉంది చూడు, ఈ చెవు దగ్గర ఈడుండేదాన్ని కొద్దిగా అట్లని, ఈడుండేదాన్ని అట్లా 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 గోక్కొని దీనిపైన పెట్టుకుంటారు, ఆ అద్దం పైన గోకి పెట్టుకుంటారు. ఒక చిన్న దాంతో అట్లా గోకి దాన్ని తీసి అద్దం పైన పూస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారు. ఏమంటే ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా టెస్ట్ ఎట్లా చేశారు? ఎక్కడ తీసుకున్నారు? ముక్కులో తీసుకున్నారు కదా. ముక్కులోకి ఒక స్వాబ్ పంపించి తీసుకున్నారు. ముక్కులోకి స్వాబ్ పంపించి తీసుకుంటే ముక్కులో ఏముంది? జలుబు ఉంటుంది. జలుబు లేకపోయినా కూడా కొంతమందికి అక్కడి నుంచి తీసుకుంటారు కదా, ఆడుండే ద్రవం అనేటువంటిది దానికి టచ్ అవుతుంది, అవునా? ముక్కులో ఉండే ద్రవము టచ్ అయితే నువ్వు గాలి పీల్చుకొని వదులుతావు, వాడు తీసినప్పుడు, వాడు పెట్టినప్పుడు నీ ముక్కులో పెట్టినప్పుడు దాన్ని తీసి ఎట్లా పెడతాడు? దానికి సపరేట్ కవర్, నీ దానికి ఒక సపరేట్ కవర్. చూసినారా మీరు ఎప్పుడన్నా? సపరేట్ దీంట్లో వేస్తారు, ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి దానికి సీల్ చేసి దాన్ని మళ్ళీ సపరేట్ కవర్లో పెడతారు. అంటే దాంట్లో చూస్తే దాంట్లో కరోనా ఉందా లేదా అని వాడు చెప్తాడు కదా. ఏం టెస్ట్ చేశాడు అంటే దూది కదా, దూదిలో కరోనా ఉంది లేదని అట్లా చెప్తా. అంటే ఆ దూది లోపల పోయినప్పుడు ఈ టచ్ అయినటువంటిది ఏది ఉందో దానిలో ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లోకి వస్తాయి. ఆ పార్టికల్స్ వాడికి కనిపిస్తే వీడికి కరోనా ఉంది, ఆ వైరస్ ఉంది కాబట్టి వీడికి కరోనా ఉంది, అవునా కదా? ఎంత ఉంటుంది అది? చాలా మైక్రోస్కోప్లో చూస్తే కనిపించేది చాలా చిన్నది. అంత చిన్నది ఉన్నదాన్ని చూస్తున్నారుగా. ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా అదే, ఆ చిన్నది ఉందే, సప్తధాతుమయం ఈ శరీరం. ఈ సప్తధాతువులతో ఇది తయారైందే, ఇదంతా మట్టితో తయారైంది. ఇది మనోళ్ళు బంకమట్టితో చేస్తారు చూడండి, అతికిస్తారే బొమ్మను తయారు చేసేటప్పుడు. ఒక బొమ్మను తయారు చేస్తారు. ఇప్పుడు రాముడో కృష్ణుడో ఏదో చేస్తా అన్నారు. కృష్ణుడి బొమ్మలు ఉంటాయిగా, కొంతమంది పెట్టి బయట అమ్ముతూ ఉంటారుగా. ఆ కృష్ణుడి బొమ్మను చేసేటప్పుడు ముఖం చేస్తూ ఉంటాడు. వాడు ఏదైనా కొద్దిగా ఎక్కువ ఉందనుకో, అడేం చేస్తాడు? కొద్దిగా దాన్ని తీసి దాన్ని ప్యాచ్ చేస్తాడుగా, టచ్ చేస్తాడు. వినాయక స్వామి విగ్రహాలు చేస్తారుగా, తొండం ఇట్లా రావాలంటే ఎట్లా రావాలా, ఎంత ప్యాచ్ చేస్తాడుగా. ఈడంతా ప్యాచ్లు, ఇవన్నీ డాట్ 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 ఉన్నాయి. ఇవంతా
ఈ డాట్స్ ఉంటే ఈ డాట్స్ని కరెక్ట్గా ప్యాచ్ చేస్తుంది, కరెక్ట్గా ఫోటో తీస్తుంది, ఈడుండేదాన్ని కరెక్ట్గా తీస్తుంది. అదే ఫోన్లు తీసినప్పుడు అంత కరెక్ట్గా అది తీయలేదు. ఆ ఫోన్లలో మళ్ళీ వెరైటీలు, అందుకే కదా ఫోన్లకు రేట్లు పెరిగిపోతూ ఉండేది. 1.5 లక్ష అంట ఫోన్, 2 లక్షలట ఏంటో. వాచ్ కోట్లు, వాచ్ 2 కోట్లు 3 కోట్లు. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే మనస్సులో ఆ విషయాలపైన అంతా ఉందా లేదా? ఇప్పుడేంటి, ఈ రూపము తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర కట్టుకునింది మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు. ఏమంటే తెల్ల చీర మల్లెపూలు కనిపించింది అంటే ఏంటి, అక్కడేం కనిపించింది? తెల్ల డాట్స్, తెల్ల చుక్కలు కనిపించినాయి. తెల్ల చుక్కలు ఉన్నాయి ఆడ. తెల్ల చుక్కలు ఆ టీవీ ఉందే, టీవీలో వెనకాల ఉంటుంది, వెనకాల ఒక మిషన్ ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఉండేటువంటి ఉంటుంది చూడండి, దాంట్లో ఏ చిన్న మైన్యూట్ చిప్స్ ఇవి, దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చిందంటే నీకు ఇక్కడ బాగా కనిపించదు. దాన్ని టీవీ ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాం, రిపేర్ వస్తే. బట్ దాన్ని చూశాడు, చూసి ఏది మిస్టేక్ అయిందో వాడు కనుక్కోవచ్చు కదా, చూశాడు 1 2 3 4 అంటే వాడికి డౌట్ ఏది ఉందో వాటన్నింటిని చూస్తున్నాడు. కరెక్ట్గా ఇదేని కొనుక్కోవచ్చు కదా, కరెక్ట్గా ఇదేని వాడు కూడా కనుక్కోలేడు. ఎందుకంటే ఒకటొకటే వాడి మైండ్లో ఏది ఉందో దాన్ని చెక్ చేసుకుంటూ వస్తాడు. ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ఒకదాని దగ్గరికి వస్తాడు. ఇది పెట్టి చూస్తూ వస్తాడు మీటర్, దాంట్లో ఇది కరెక్ట్గా లేదు అంటే ఇది ఆ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి దాన్ని, ఆ డాట్ పడాల్సిన జాగాల్లో పడాల్సిన దాన్ని పడేటట్లుగా చేయట్లేదు. వెంటనే దాన్ని ఏం చేస్తాడంటే వాడి దగ్గర సాల్టరింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని పెట్టి దాన్ని తీసేసి, ఏమండి ఇది పోయిందండి, ఇది 2500 అవుతుందండి, వేయమంటే వేస్తానండి, మీరు 2500 ఇస్తే దీన్ని వేస్తాను, నాకు ఫీజు 500, మొత్తం 3000. ఏం చేస్తాం? నాకు కావాలా? ఎందుకు? ఏం కావాలా? నేను చుక్కలు చూడాలా? చుక్కలు చూస్తున్నానా, బొమ్మలు చూస్తున్నానా? చుక్కలను చూసి నేను బొమ్మ అని నేను అనుకుంటున్నా. ఆ చుక్కలను చూసి అర్థమవుతుందా ఇప్పుడు విషయం? నేను చెప్తాండేది ఆడుండేది చుక్కలు, చుక్కలు ఉన్నాయి. తెల్ల చుక్కలు కొన్ని, ఎర్ర చుక్కలు కొన్ని, మళ్ళీ కాలు కనిపిస్తుందండి. కాలు కనిపిస్తే కాలు రకంగా ఉండేటువంటి చుక్కలు, కన్నులు కనిపిస్తాయి, కన్నుల రూపంగా ఉండే చుక్కలు. చూడండి, కన్నులు కనిపించి ఆ కన్నుల మధ్యలో నల్లగుడ్డు, అది కనిపించి ఆ చుక్కలు, అది ఉంది అక్కడ. అర్థమవుతుందా? అది ఉంటే మనం ఏమంటున్నాం? ఆ రూపం ఎక్కడుంది? నా మైండ్లో ఉంది. నా మైండ్లో ఆ చుక్కలను చూసి దానిని నువ్వు ఊహించుకుంటున్నావు. అర్థమవుతుందా? నేను ఆ రూట్లో పోకూడదు అనుకుంటానే దానికే వెళ్ళిన, నా టైం అంతా దీనికే వేస్ట్ అయిపోయి. దాన్ని చూచి ఆడుండేది ఏమిటి? యాక్చువల్గా చుక్కలు. ఆ చుక్కలను నా మనసు ఇప్పుడు ఏం చేసింది? ఆ చుక్కలను కలిపేసింది. నా మనస్సు ఆ చుక్కలను కలిపిందిగా. నా మనస్సే ఆ చుక్కలను చూసేటట్లుగా చేసింది ఎవరు? నా మనస్సే. మళ్ళీ ఆ చుక్కల్ని కలిపింది నా మనస్సే. మళ్ళీ ఏం చేసింది తెలిసిన? ఆ చుక్కలను కలిపి ఇది పలానా వాడు అని పేరు పెట్టింది మనస్సే. ఆ చుక్కలు ఇలా కదిలితే చూడు, డ్యాన్స్ ఎట్లా చేస్తున్నాడు, ఇట్లా అంటాడు. అంటే చుక్కలు ఏమైనా ఇట్లా కదిలినాయి, ఇట్లా కొడితే డిషుమ్ అని ఒక సౌండ్ వస్తుంది. బా ఏం కొడుతున్నారు ఆవిడ. ఇప్పుడు మామూలు కొట్టుకునే సరిపోదు. ముందు ఎన్టీఆర్ ఆయన ఎవరు, రాజనాల
వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే ఇట్లా కొట్టుకుండే వాళ్ళు చేతులతో పట్టుకొని కొట్టుకుంటే అవి పనికిరావు ఇప్పుడు. సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలా, చెవులకి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలా, కండ్లకి విజువల్ ఎఫెక్ట్ ఉండాలా, 3D. ఎంత అంటే ఇప్పుడేమి ఈ మనస్సు ఈ రూపాలను విసిరేసిందా? 6 రూపాలు ఉన్నాయా? ఏమర్థమవుతుందో కాదు కాదు నేను అందుకే కదా చెప్తా ఉండా. నేను మీరేం చేయాలంటే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి ఈ టీవీ ఉన్నాడే వాడు ఎవడన్నా కొద్దిగా వాడిని మచ్చిక చేసుకొని వాడిని అడిగి నాయనా ఇది ఎట్లా వస్తుందయ్యా ఈ బొమ్మ ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పి అడుగు. అప్పుడు కనుక్కొని వస్తే అప్పుడు నేను చెప్పేది నీకు కొద్దిగా అర్థమవుతుంది. ఈ జగత్తంతా ఇంతే. అది చిన్న స్క్రీన్, సినిమా కొంచెం పెద్ద స్క్రీన్, ఇది ఇంకా పెద్ద స్క్రీన్. ఇది ఆ స్క్రీన్ పైన ఈ ఆకాశం అనే స్క్రీన్ పైన నా మనస్ అనే ప్రొజెక్టర్లో ఈ స్మృతిలో ఉండేటువంటి ఈ ఫిల్మ్ అది ప్రొజెక్ట్ చేసింది అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముండాయి? కేవలం ఇది మాత్రమే ఉంది. బయట ఏమీ లేవు. అంతా ఉండేదంతా ఎక్కడుంది? అంతా మనసులో ఉంది. మయ్యేవ మన ఆధత్స్వ. నేను దీన్ని చెప్పాలా భగవద్గీతలో, దీన్ని చెప్తే ఎవడికి అర్థమవుతుందట. చెప్తా ఉంటే అర్థమైతే నేను ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తా. చిత్తం న సంస్పృశత్యర్థం నేను చెప్పాలా అభ్యాస యోగేన తతో నేను చెప్పాలా. నాకు తృప్తి కావాలి కదా, నాకు తృప్తి కలిగితే కదా నేను చెప్పేదానికి. మాకు ఒక అతను ఉండే మా ఇంటి దగ్గర, గడ్డపార వేస్తే ఏం కావాలా? దిగాల కిందికి. దిగితే కదా ఒకసారి వేసినావు ఇట్లా కొంచెం అంతన్నా దిగల కదా. అంతన్నా దిగితే మళ్ళీ ఇంకోసారి వేస్తే ఇంకొంచెం దిగుతుంది, ఇంకోసారి వేస్తే ఇంకా కొంచెం దిగుతుంది. వీడు ఇట్లా ఈసిడాడు, అస్సలు లోపలికే పోకపోతే ఏందయ్యా గడ్డపారతో ఒక్కసారి వేస్తే కొంచెమన్నా లోపలికి దిగితే కదయ్యా లోపలికి పోయేది, ఏమన్నా పని జరిగేది. గొడ్డలు తీసుకొని మొదటేటు నరికాడు, తొలేటికి తోలన్నా తెగల్ల కదయ్యా. చెట్టుంది కొట్టేదానికి పోయాడు, తొలేటు వేసాడు, కనీసం తోలన్నా తెగల్ల కదా. తోలన్నా తెగితే తొలేటికి తోలు తెగితే మొలేటికి మాను తెగుతుంది. తొలే తెగల ఇంకా మానేం తెగుతుంది. నువ్వు ఎంతసేపు కొట్టినా అర్థమవుతుంది. పోనీ ఇది సామెత, ఇవన్నీ సామెతలండి, సామెతలు. ఈ విషయాలు తెలుసుకోకుండా ముందరుండే వాటి మీద పడి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ శబ్దం కంటి నుంచి, శబ్దం చెవి నుంచి వచ్చింది, రూపాలు కంటి నుంచి వచ్చినాయి, స్పర్శలంతా చర్మం నుంచి వచ్చినాయి, వాసనలన్నీ ముక్కు నుంచి వచ్చినాయి. చూసుకోండి కావాలంటే ఇవన్నీ ఇట్లా వచ్చినాయి. మనమేమనుకుంటున్నాం తెలిసిన బయట ఉన్నాయి, వాటి కోసం పరిగెత్తిపోతుంటాం. ఎప్పుడైతే నీకు ఈ వివేక